అందరికీ నమస్తే అండి. నేను ఒక సేల్స్ జాబ్ చేసేవాడిని. అంటే మీ అందరి ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి కదా, సోనీ టెలివిజన్స్లో సేల్స్ జాబ్ చేసేవాడిని నేను. అంటే బ్రాండెడ్ టీవీలు అమ్మేవాడిని ముందు. తర్వాత సార్ వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే ముందు నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను కాలేజ్ డేస్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మీ అందరిలాగే సమాజంలో మద్యపానం ధూమపానం రెండే ఆరోగ్యానికి హానికరం అనుకునేవాడిని. తర్వాత తెలిసింది అంటే మరి కాలేజ్ స్టూడెంట్స్ మేమెందుకు సిక్ అవుతున్నాం అని ఆలోచిస్తే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా విన్నప్పుడు ఈ ప్యాకేజ్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అంటే బాటిల్డ్ టిన్డ్ ప్యాక్డ్, అందులో మనకి నోరు తిరగని కెమికల్స్ ఉన్నాయి. అలాంటి ఫుడ్ తినడం ద్వారా మనం సిక్ అవుతున్నాం, మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు సిక్ అవుతున్నారని తెలిసి చాలా బాధ అనిపించింది. ఓకే, ఇవి క్విట్ చేసి చూద్దాం ఆరోగ్యం ఎలా ఉంటుందని చూస్తే ఫస్ట్ నేనే సిక్ అయ్యాను అనమాట. ఓకే, సిక్ అవుతుండే, మా నాన్న నన్ను తిడుతుండే, అన్ని బాగానే పద్ధతి తింటావు, నువ్వేం సిక్ అవుతున్నావు అని చెప్పి. అప్పుడు తెలియదు కదా ఈ ప్యాకేజ్ టిన్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల, వైట్ రైస్ ఇవన్నీ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలియదు. అవన్నీ మానేసి చూస్తే అసలు ఎప్పుడు ఈ లాస్ట్ 4 yearsలో ఒక్క రోజు కూడా సింగిల్ పిల్లి వేసుకోలేదు నేను, ఒకసారి కూడా సిక్ అవ్వలేదు, అంతా బాగానే ఉంది అని ఆలోచిస్తే సార్ వీడియోస్ చూసినప్పుడు తెలిసింది ఓకే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం, అవి ఎలాగో మార్చలేం. తర్వాత మనకు తెలియకుండా చిన్న చిన్న పిల్లలకు తెలియకుండా బాటిల్ టిన్డ్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ విపరీతంగా ఈ ప్రచారం చేస్తున్న ఫుడ్ తిని సిక్ అవుతున్నాం, అది మార్చుకోగలుగుతాం. కానీ అసలు మన చేతిలో లేనిది, అసలు వ్యవసాయంలో మనకు అనుభవం లేకుండా, అసలు దాని గురించి తెలియకుండా, మన చేతిలో లేకుండా మనం ఎక్కడ నష్టపోతున్నాం సార్ వీడియోస్ చూసేంతవరకు తెలియదు నాకు. అంటే మనం తినే కూరగాయలు పళ్ళల్లో కూడా విషయం ఉందని సార్ వీడియోస్ చూసినప్పుడు తెలిసింది నాకు. అప్పటి వరకు అంటే మాకు వ్యవసాయ పొలం లేదు, నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు, ఓన్లీ చదువుకున్నాం, తర్వాత జాబ్ చేసాం. కానీ మనం అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటున్నాము, అంటే చెట్లకు పండింది నీళ్ళలో పండిందే తింటున్నాము. అయినా కానీ మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే ఇంత భయంకరమైన విష రసాయనాలు వేసి పండిస్తున్నారనే విషయం అప్పుడు వీడియోలు చూసిన తర్వాత తెలిసింది నాకు. అప్పటి నుంచి సార్ని కలవడానికి ఒకసారి సేవ్ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ భోజనం చేశాను నేను. అసలు అలాంటి భోజనం ఎప్పుడు చేయలేదు నేను. ఆ తర్వాత సార్ వీడియోస్ చూస్తున్నాను, ఎలాగైనా ఫార్మింగ్ చేయాలి అని ఆలోచిస్తూ హైదరాబాద్ సరౌండింగ్లోనే పొలం తీసుకొని చేయాలని చెప్పి జాబ్ చేస్తూ చేశాను. ఫస్ట్ 11:30 వరకు నాకు టైం ఉండేది. ఆ టైంలో 5 to 11:30 టైం సరిపోతుందని చెప్పి మా పేరెంట్స్ సపోర్ట్తో, అమ్మ వాళ్ళు కూడా అంటే విలేజెస్ వదిలేసి సిటీలో వచ్చేసాం మేము కూడా, ఏదో పని చేసుకొని బతకాలని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు పొలం ఎట్లా రెడీ చేయాలో కూడా తెలియదు ఫస్ట్. అంటే 5 నాగలు వేయాలా, 6 నాగలు వేయాలా, ఫ్లవ్ వేయాలా, ఎట్లా రెడీ చేయాలో తెలియదు. అప్పుడు సార్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తే అప్పుడు మీరు పుస్తకం చదవరా అన్నారు. చదవలేదండి అంటే అప్పుడు పాలేకర్ గారి పుస్తకం తీసుకొని చదవండి అంటే మొదటి 40 పేజీలు చదివితే చాలండి, ఎవరు హెల్ప్ లేకుండా వ్యవసాయం చేయొచ్చు. అంత అద్భుతంగా పాలేకర్ గారు అందులో వివరంగా చెప్పారు మనకి, పొలం ఎలా రెడీ చేసుకోవాలి, విత్తనాలు ఎలా పెట్టాలి, ఎన్ని రోజులకు జీవామృతం ఇవ్వాలి, ఎలా స్ప్రేస్ ఎప్పుడు చేయాలి, జీవామృతం ఎప్పుడు స్ప్రే చేయాలి, నీమాస్త్రం అగ్నాస్త్రం ఎట్లా తయారు చేసుకోవాలి, అన్ని విషయాలు మొదటి 40 పేజీల్లోనే ఉన్నాయి. అట్లాగా విత్తనాలు తీసుకొని ఫస్ట్ మా ఇంటి వరకు కూరగాయలు పండించుకున్నాము. అట్లా ఒక 8 months చేసిన తర్వాత ఎక్కువ వస్తున్నాయి, మీ తినగా మిగులుతున్నాయి. అవి నాకు తెలిసిన ఒక మిల్లెట్ బేస్డ్ రెస్టారెంట్ దగ్గర అమ్మడం స్టార్ట్ చేశాను. అప్పుడు 800-900 పర్ డే సేల్ వస్తుంది. అంటే ఇంటూ 30 days అంటే 28,000 వస్తుంది కదా. ఓకే, ఇంకెక్కువ మందికి ఇస్తే నా శాలరీలో వచ్చే అమౌంట్ ఇక్కడే వస్తుందని చెప్పి ఫుల్ టైం చేయడం స్టార్ట్ చేశాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.